హాయ్ అండి. వినాయక నవరాత్రులలో మా అపార్ట్మెంట్లో జరిగిన కార్యక్రమాల సందడి చూస్తున్నాం కదా. ఈరోజు ఆఖరి రోజు, అంటే నిమజ్జనం జరుగుతున్న రోజన్నమాట. ఉదయం 5 గంటలకే హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు శాస్త్రీయబద్ధంగా నిర్విఘ్నంగా జరిగాయి. ఆ తర్వాత అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత లేడీస్ అంతా కలిసి వివిధ రకాల గేమ్స్, అంత్యాక్షరి ఇలా చాలా రకాలుగా ఆడి పాడి సందడి చేశారు. ఆ తర్వాత అందరూ లంచ్ చేసిన తరువాత వివిధ కేటగిరీలలో బహుమతులు సాధించిన వారందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఇక అతి ముఖ్యమైన ఘట్టం ఆక్షన్. ఈ ఆక్షన్లో కలశం, స్వామివారి కలశం 10,500 రూపాయలు. ఇదిగో అదే ఆ కలశం. అలాగే స్వామివారి వస్త్రం 21,000 రూపాయలకు, స్వామివారి లడ్డు 72,116 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు కొంతమంది భక్తులు. ఇక ఆ కార్యక్రమాన్ని చూసేద్దామా? పదండి, ఆక్షన్ ఎలా జరిగిందో అందరం కలిసి చూసేద్దాం. 72,116 స్వామివారి మహాలడ్డు 72,116 రాములు గారు, పిచ్చయ్య గారు 72,116 మూడోసారి. రూపాయలు స్వామివారి లడ్డు. అదిగో స్వామివారి కలశాన్ని ఆక్షన్లో దక్కించుకున్న ఫ్యామిలీని స్టేజి మీదకు ఆహ్వానించి ఆశీర్వదించి కలశాన్ని తల మీద పెట్టి సాగనంపారు. అలాగే స్వామివారి వస్త్రాన్ని దక్కించుకున్న ఫ్యామిలీని కూడా స్టేజి మీదకు సాదరంగా ఆహ్వానించి వస్త్రాన్ని కప్పి పంపించారు. అలాగే స్వామివారి లడ్డూను ఆక్షన్లో దక్కించుకున్న 6 ఫ్యామిలీలకు స్టేజి మీదకు సాదరంగా ఆహ్వానించి రాచ మర్యాదలతో సాగనంపారు. భగవంతుని మనసారుగా కోరుకుంటూ ఒకసారి వాళ్ళందరికీ
చూస్తున్నారు కదా ఈ కోలాహలాన్ని. స్వామివారి వస్తువులు అంటే కలశం, వస్త్రం, లడ్డు ఆక్షన్లో దక్కించుకుంటే తమకు అదృష్టం కలిసి వస్తుందని, పట్టినదల్లా బంగారమవుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఎంత డబ్బైనా వెచ్చించి ఆక్షన్లో ఆయా వస్తువులు పొందడానికి ఏమాత్రం వెనకాడకుండా గట్టి పోటీ ఇస్తూ ఉంటారు భక్తులంతా. ఇలా దక్కించుకున్న ఈ భక్తులు చక్కగా ఆనందంతో డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని ఎలా తెలియపరుస్తున్నారో చూడండి. అదండి సంగతి. స్వామివారి వస్తువులను వేలంలో దక్కించుకున్న భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళి ఆయా వస్తువులను హారతిచ్చి లోపల భద్రంగా దాచిపెట్టుకుని మళ్లీ వచ్చి స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు అర్ధరాత్రి 2 గంటల వరకు మా అపార్ట్మెంట్ చుట్టూ తిప్పడం జరిగింది. మీరంతా కూడా వచ్చి స్వామివారి ఊరేగింపులో పాల్గొంటారా? మరెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోకి వచ్చేయండి. అక్కడ స్వామివారి ఊరేగింపు ఏ రేంజ్లో జరిగిందో, అందరూ ఎంత ఉత్సాహంతో పాల్గొన్నారో చూద్దురుగాని. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం.